వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో అయ్యప్ప స్వాముల శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 24వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. శ్రీకాంత్ గురుస్వామి, యాదగిరి గురుస్వామి, ఆవుల శుక్లశంకర్ గురుస్వామి, రజనీ గురుస్వామి, శ్రీనివాస్ గురుస్వామి, లక్ష్మణ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 24వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 23వ రోజు తెల్లవారుజామున కారాయికాల్ నుంచి బయలుదేరిన స్వాములు 18 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 10 గంటలకి మహేంద్ర మంగళ చేరుకున్నారు. అక్కడ స్నానక్రతువులు ముగించుకుని విభూతి ధారణ చేశారు. 23వ రోజు మధ్యాహ్నం ఆల్మస్గూడ జయశంకర్ కాలనీ ప్రెసిడెంట్ కె సంజీవ, పావని, సౌమ్య, యోగేశ్వర్ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా 3 గంటలకు బయలుదేరి సుమారుగా 11 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం పాలక్కడ్ చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్లీ పాదయాత్ర ప్రారంభించనున్నారు. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగింది. పాదయాత్ర సమయంలో ఫోన్ వినియోగించకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు స్వాములు. స్వామి ఇవాళ మన అన్నదాత ప్రభులు ఉప్పుగూడ వాత్సవ్యులు వేముల గోత్రం, వేముల గణేష్, వేముల యాదమ్మ, వేముల శిరీష, వేముల రాజేష్ వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప పాదయాత్ర భక్తులకి మన దిశ ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. స్వామి 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 శరణమయ్య.